ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు, మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రిగా అసలు పనిచేస్తున్నారు, ఓన్లీ రాజకీయమే చేస్తున్నారు? ఎందుకంటే మంత్రిగా మీరు బాధ్యతలు నిర్వహించడం ఎక్కడ ఎప్పుడు ఎవరో చూడలేదని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. చూడలేదంటే వాళ్ళు కూలింగ్ గ్లాసులు అన్నా తీయాలి, లేదా నిద్రన్నా మేల్కొనాలి. సో టూరిజం కానీ, స్పోర్ట్స్ కానీ, కల్చరల్ ఈవెంట్స్ కానీ మేము వచ్చినాక ఎంత గ్రాండ్గా చేశాము, ఎంత గొప్పగా అన్ని డెవలప్ చేశాము అనేది ప్రతిదీ సాక్ష్యాధారం. గ్రాండ్గా కాదు, రోజా చుట్టూ జరిగినాయి. ఏది రోజా ఫోకస్డ్గా ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ జరిగినాయి. బికాస్ ఆఫ్ రోజా అక్కడ అటెండ్ కావటం వల్ల, దాని గ్లామర్ క్రియేట్ చేయడం వల్ల ప్రోగ్రాములు గ్రాండ్గా కనిపించాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సో మేము ఆల్రెడీ సీఎం కప్ చేసాము, తర్వాత ఏమంటారు జగనన్న క్రీడా సంబరాలు చేసాము ఒక 1 month. ఇప్పుడు ఆడదాం ఆంధ్ర చేసాం. సో 15,004 సచివాలయాల పరిధిలో నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి చేసాం. అన్ని చోట్లకి నేను వెళ్ళలేను కదా, మరి ఎలా జరిగాయి? కాబట్టి పని చేస్తేనేమో ఆమె చుట్టూ జరిగింది అంటారు. నేను ఆర్టిస్ట్ కాబట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, నేను ఎక్కడున్నా కూడా నా మీద ఫోకస్ చేస్తారు ఆల్ ఛానల్స్. అది నా అదృష్టం. దానికి నేనేం చేస్తాను, వాళ్ళు జెలసీగా ఫీల్ అయితే. సో ఎప్పుడైనా కూడా ఈ కల్చరల్ ఈవెంట్స్ చేసేటప్పుడు పెద్ద ఎవరు పోరు, మినిస్టర్లు పోరు, దాన్ని ఏం పెద్ద పట్టించుకోరు. కానీ అది ఎంత గొప్ప కళ. ఒక మాటకి కానీ, ఒక డాన్స్కి కానీ, ఒక పాటకి కానీ ఉండే పవర్ దేనికి లేదు. సో ఆ కళాకారులను హైలైట్ చేయడానికి వారి సంతోషం కోసం వారితో పాటు డాన్స్ చేస్తే దానికి కూడా జెలసీగా ఫీల్ అవుతున్నారు. రోజా ఏం చేసినా జెలసీనే. అపోజిషన్ కి జెలసీ, నన్ను ఇష్టపడే వాళ్ళకి చాలా హ్యాపీ. మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది జెలసీ ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, రోజాకి మంత్రి పదవి ఇచ్చింది కేవలం ప్రత్యర్థుల్ని, మీ పార్టీ ఎవరైతే. కొన్ని టూరిజంలో ఏం చేయలేదు చెప్పండి. ఈరోజు దేశంలోనే 3rd ప్లేస్లో ఉన్నాం. సో తెలియని వాడు మాగుతూ ఉంటాడు. 18th ప్లేస్కి పోయిందని టవర్ స్టార్ ఒకసారి ఏదో ప్రెస్ మీట్ ఇచ్చాడు. ముందు చూసుకోండి అయ్యా, ముందు ఏ స్థానంలో ఉంది, ఈరోజు ఏ స్థానం అని నేను అప్పుడు కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి రాజకీయంగా నాలెడ్జ్ శూన్యం, ఏమీ తెలియదు, ఏదో తెలుసు అనుకుంటారు. కానీ రోజా గారు మీకు మంత్రి పదవి ప్రమోషన్ ఇచ్చింది కేవలం చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశంని, పవన్ కళ్యాణ్ని తిట్టడం వల్లే. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇంకా చెలరేగిపోయి వాళ్ళందరినీ తిడుతున్నారు. మిమ్మల్ని మీరు సస్టైన్ చేసుకోవటం కోసం, అంటే మీ పార్టీలో మీ పదవిని సస్టైన్ చేసుకోవడం కోసం, కేవలం మీరు కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, మీరిద్దరూ తిట్టడం కోసమే మిమ్మల్ని మంత్రులుగా పెట్టారు. అది చెప్పినోడికి అన్నం తింటాడో గడ్డి తింటాడో నాకైతే అర్థం కాదు. కానీ ఇక్కడ ఎవరిని కావాలని ఎవరు తిట్టరు. ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ వస్తుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్స్ ఇవ్వలేదు అన్నప్పుడు మనం మాట్లాడతాం. నిజంగానే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు వచ్చి బాబు వస్తే జాబ్ వస్తుంది, రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అందరికి పంగనామాలు పెట్టాడు. వాళ్ళ కొడుక్కి మంత్రి పదవి ఇచ్చుకున్నాడు తప్ప ఎవరికి ఏమీ లేదు. కానీ ఈ రోజు మీరు చూస్తే శాశ్వత ఉద్యోగాలు 2,14,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, డేటా ఇస్తాను, మీరు తీసుకోండి, వస్తే చూపిస్తాను. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు 34,172 ఇచ్చాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 3,83,734 ఇచ్చాం. టోటల్ లాస్ట్ డిసెంబర్ 2023 డిసెంబర్కి 6,31,647 ఉద్యోగాల్ని మేము ఇవ్వటం జరిగింది. అండ్ ఇప్పుడు తాజాగా 6,100 పోస్టులు డిఎస్సి కూడా క్యాబినెట్ ఇచ్చాము. ఫారెస్ట్ రేంజర్ పోస్టులు కూడా 689 ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ చెప్తున్నారు. ప్రతిదీ కూడా ఎక్కడ ఉన్నారు వాళ్ళు అడ్రస్ తో కూడా మీకు చూపిస్తాం రండి. కాదు, ఏం నోటిఫికేషన్ ఇచ్చారు, ఎక్కడ నోటిఫికేషన్? ఈరోజు సచివాలయ వ్యవస్థలోనే దాదాపుగా 1,20,000కు పైగా మనం గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వటం జరిగింది. డిఎస్సి ఇవ్వట్లేదు అని చెప్పి ధర్నాలు, రాస్తారోకులు, చెలో తాడేపల్లి చేయాల్సిన పరిస్థితి. ఆడుండాల్సిన ఆడపిల్ల ఈడికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తుందో మీరే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 1998 ఇచ్చిన డిఎస్సి కానీ, 2008 ఇచ్చిన డిఎస్సి కానీ, 2018 హడావిడిగా ఇచ్చిన డిఎస్సి కానీ 17,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మళ్ళీ ఈరోజు 6,100 డిఎస్సి పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతకన్నా ఏం చేయగలరండి? అది ఆమెకు తెలియదు కాబట్టే ఏదో తన ఉనికిని కాపాడుకోవటానికి ఈరోజు బరిగెత్తింది. ఈ 4.5 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఏమైపోయింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం కావాలి, ఏ రోజైనా మాట్లాడిందా, వచ్చిందా, ధర్నా చేసిందా? అంటే జగన్ అనే వ్యక్తిని ఢీకొనలేక చంద్రబాబు నాయుడు తన కొడుకు సరిపోలేదని పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ కూడా సరిపోలేదని ఇప్పుడు షర్మిలను తెచ్చుకున్నారు. అంతకంటే వేరేదేం లేదు.